భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే రేఖా కాంతారావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు ఈ దేశానికి నాయకత్వం వహిస్తే తెలంగాణ మోడల్గా మాకు రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ కానీ 24 గంటల ఉచిత కరెంటు కానీ, ఇంటింటికి మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి, పింఛన్లు కానీ, ఆసరా పింఛన్లు లాంటి పింఛన్లు మాకు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఎన్ని మాయమాటలు చెప్పినా 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మాయమాటలు చెప్పి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పే ఆలోచనతో యావత్ ప్రజానికం అంతా 3 గంటల కరెంట్ ఇస్తే 3 గుంటలు కూడా తడవదు. ఆ పరిస్థితులు అనుభవించినటువంటి ఆనాడు కాంగ్రెస్ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో కరెంటు ఏనాడు పోతుందో ఏనాడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులలో నార్మల్లు కాపాడుకోవడమే కష్టమైనటువంటి తరుణంలో ఈరోజు 24 గంటల కరెంటు వద్దని చెప్తున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరాలి, కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలవాలి అనేటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఈరోజు చర్ల మండలం నుండి పెద్ద ఎత్తున మరి ఒక 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున